పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని బలపరిచేదిగా ఉందండి. సహవాసము, సమాధానము. మనము ఎవరితో సహవాసం చేస్తే సమాధానం కలిగి ఉంటాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నచ్చిన వ్యక్తులతో సహవాసం చేస్తే సమాధానంగా ఉంటాము అనేవారు, ధనము సమృద్ధిగా కలిగి ఉంటే సమాధానముగా ఉంటాము అనేవారు, జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో అది జరుగుతూ ఉంటే సమాధానముగా ఉంటామనేవారు. ఇలా ఒక్కొక్కరికి వారి కొరతను బట్టి సమాధానాన్ని పొందుకోలేకపోతుంటారు. వాక్యం సెలవిస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుంది అని. అంతేకాదు, మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మనిషి జీవితంలో సమాధానం లేకపోవడానికి ఎన్నో కారణాలుండొచ్చు. దేవునితో సహవాసం చేయకుండా సమాధానాన్ని కోరుకొనుట అది వ్యర్థమైన ప్రయాసతో సమానం. ఎందుకంటే ఆయనే సమాధానకర్త. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో కఠినమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు నాకు సమాధానం లేదండి. చీకటి శక్తులతో పీడింపబడుతున్నప్పుడు, మాంత్రిక ప్రయోగాలతో కృంగిపోతూ, మానసికంగా శారీరకంగా బలహీనమైపోతున్నటువంటి ఆ దినాలలో సమాధానము కరువై జీవితం అంతమైపోతే బావుండు అని అనుకుంటూ ఉండేదాన్ని. తీవ్రమైన ఒత్తిళ్లను బట్టి, నిరుత్సాహము, కృంగుదలను బట్టి ఈ స్థితిలో విడిపించబడాలి అని, తప్పించబడాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ విడుదల దొరకక శాంతి సమాధానము లేని ఆ ఘోరమైన చీకటి పరిస్థితులలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ ఆ అసమాధానమైన పరిస్థితులలో వాక్యం ద్వారా సమాధానాన్ని, నెమ్మదిని పొందుకున్నానండి. వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది ఆ ప్రత్యక్షతను, విడుదలను పొందుకునుట గమనించిన నేను ప్రభుతో మరింత సహవాసం చేయాలని తీర్మానము కలిగి దేవునితో సమాధానాన్ని పొందుకోవటం, వాక్యం ద్వారా ఆదరించబడడం నా జీవితంలో గొప్ప అద్భుతమని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక వ్యక్తి తన పరిస్థితులలో నశించిపోవాలనేది దేవుని చిత్తం కాదండి. ఆ సమస్యలోనే దేవునిని ఆధారం చేసుకొని విడిపించబడడం దేవుని చిత్తం. దేవునిని ప్రక్కన పెట్టి మనం చేసే ఏ ప్రయత్నమైనా నిష్ప్రయోజనమే. ఆయన బలవంతుడైన దేవుడు కనుక నా జీవితంలో బలమైన శ్రమలను అనుమతించి అతి సులువుగా మనల్ని బయటకు రప్పించి ఆయన మహిమపరచబడతారు. లోకములో వేటితో మనం సహవాసం చేసినా, ఎందరితో సహవాసం చేసినా, ప్రభుతో సహవాసం చేసినప్పుడు పొందుకున్నటువంటి సమాధానం ఎక్కడా మనకి దొరకదండి. మన జీవితంలో ఎన్నో మేలులుగా మనం అనుకుంటాం, ఇది చేస్తే మేలు, అది చేస్తే మేలు అని. అయితే ప్రభు ద్వారా పొందుకునే మేలు మనకు స్థిరముగా ఉంటుంది. ఆయన మాట ద్వారా మనము నడిపించబడితే మేలులను దేవుడు మనకు అనుమతిస్తారు. ప్రతి అపాయమును, కీడు నుండి ఆయన మనల్ని తప్పించి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో సాక్షిగా మనల్ని నిలబెడతారు. మేలైన మార్గాల గుండా ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన శక్తివంతుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ, మనమున్న పరిస్థితుల్లోనే, మనమున్నటువంటి కష్టకాలంలోనే మనం మనుషుల్ని ఆధారం చేసుకొనక దేవుని వాక్యాన్ని, దేవుని పైన ఆధారపడి ఆయనతో సహవాసం చేయగలిగితే మన హృదయంలోనూ, మన జీవితాలలోనూ శాంతిని, సమాధానాన్ని కలిగించే దేవుడండి. మనకు శ్రమ అనుమతించబడిన వెనువెంటనే ప్రభు మనతో ఉంటారు. మన ద్వారా ఆయన మహిమపరచబడడానికి, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ యొక్క ప్రణాళికని మనము గమనించుకొని ఈ శ్రమ ద్వారా నా ప్రభువుకి మహిమ కలుగుతుంది అనే ఆలోచన మనము కలిగి దేవుని పాదాల యొద్ద గడపగలిగితే
అధికంగా దేవుని వాక్యముతో సహవాసం చేయగలిగితే ఉన్న ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని విడిపిస్తారు, మనకు మేలును కలుగచేస్తారు, అనేకులలో మనల్ని గనపరుస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.